అందరికి హాయ్ అండి. ఈ వీడియోలో మనం చిన్న ఒక సొల్యూషన్ కి ఒక ప్రాబ్లం ఎర్రర్ ఒకటి వస్తుంది. దానికి సొల్యూషన్ ఎలాగో మనం ఈ వీడియోలో చూద్దాము. ప్రతిసారి కూడా మీరు మా టెక్నీషియన్స్ కి ఫోన్ చేయడం, సర్వీస్ నెంబర్ కి ఫోన్ చేయడం మీకు ఇబ్బందిగా ఉంటుంది. దీనికి సొల్యూషన్ కనుక మీరు నేర్చుకుంటే వచ్చిన వెంటనే మీకు ఎర్రర్ నెంబర్ 19 అలా వస్తుంది. వచ్చిన వెంటనే మీకు మీరే చక్కగా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మనం ఈ వీడియోలో చూద్దాము. చూడండి, ఇక్కడ మనకి ఎర్రర్ నెంబర్ 19 ద నీడిల్ పొజిషన్ అబ్ నార్మల్ అని వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఇలా బ్యాక్ బటన్ క్లిక్ చేసుకుని చూడండి, ఇక్కడ నీడిల్ ఏమి కనిపిస్తుంది అంటే ఒక ఫిక్స్ నీడిల్ ఏమి లేదు. సో అంటే ఏంటంటే మిషన్ రన్నింగ్ చేసేదానికి ఇక్కడ మనకు ఒక నీడిల్ అంటూ ఏమి సెలెక్ట్ అయ్యలేదు. సో అదే మనకు చూపిస్తుంది. మనం ఏం చేసుకోవాలంటే హెడ్ బ్యాక్ సైడ్ ఈ హెడ్ కి సంబంధించిన మోటార్ మనకి ఇక్కడ ఉంటుంది. ఈ మోటార్ నేను చూసుకోండి, ఇక్కడ నేను కనిపిస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఇది మనకి ట్రయాంగిల్ షేప్ లో బ్లింక్ అవుతుంది కదా, ఇది ఆగిపోవాలి. ఈ మోటార్ ని మనం స్లోగా ఏదైనా ఒక వైపుకి ఇక్కడ ఒక ఫిక్స్డ్ నంబర్ వచ్చేదాకా మనం స్లోగా మూవ్ చేసుకోవాలి. చూడండి, నేను మూవ్ చేస్తున్నాను, అక్కడ నంబర్ మనకు మారుతూ ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ హెడ్ కూడా కనిపిస్తుంది. చూడండి, హెడ్ కూడా కనిపించాలి, హెడ్ కూడా జరుగుతూ ఉండాలి. చూసారా, కొంచెం నేను స్లోగా జరుపుకోవాలి. చూసారా, మనకి ఇక్కడ సెకండ్ నీడిల్ అనేది మనకి ఇక్కడ సెలెక్ట్ అయి ఉంది. ఇప్పుడు నేను డిజైన్ రన్ చేస్తాను. చూడండి, అట్లా ఎర్రర్ నెంబర్ 19 వచ్చినప్పుడు ఆ నీళ్ళు పొజిషన్ మనకి అలా ఏదైనా ఒక వైపుకి స్లోగా ఆ మోటార్ హెడ్ మోటార్ ని మూవ్ చేసుకొని ఏదో ఒక నెంబర్ నీడిల్ ని ఫిక్స్ చేసుకునేలాగా మూవ్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.